వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ప్రెస్ మీట్ చూసాండి. వాళ్ళంతా వరద బాధితుల దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి బొమ్మను వైసీపీ బొమ్మ అతికించేసుకుని 4 సెన్స్ ఇచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం చెప్తారంటే 20 రోజుల నుంచి వరద బాధితులు ఎవరు పట్టించుకోవట్లేదంట, అసలు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది అది ఇది ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇవాళ దేవినేని ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రండి, తెలుగు యువత వరకు మేము వస్తాం. ఏ వార్డుకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి, ఎవరితో మాట్లాడదో మీరే డిసైడ్ చేయండి. అక్కడికి వెళ్లి గత 20 రోజుల్లో ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందో వాళ్ళని అడుగుదాం. వాళ్ళకి ఫుడ్ వచ్చిందా లేదా, వాళ్ళకి పాల ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వాళ్ళకి వాటర్ బాటిల్స్ వచ్చినాయా లేదా, వాళ్ళ ఇళ్లకి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళకి ఏమేమి డ్యామేజ్ జరిగినా రాసుకుంటున్నారా లేదా, వాళ్ళ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి ప్రొవిజన్ ఇచ్చారా లేదా, ఫైర్ ఇంజన్లు వచ్చినాయా లేదా వాళ్ళ వీధుల్లోకి, డ్రోన్లతో వాళ్ళకి ఆహార పొట్లాలు అందించారా లేదా, హెలికాప్టర్లే వాడారా, ఏం వాడారా వాళ్ళని అడుగుదాం. ఇవాళ ప్రజలు గనక ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సహాయపడింది, మీరు నీచమైన రాజకీయాలు చేయొద్దు అని చెప్తే చంపలేసుకుని తప్పైపోయింది, ఇంకోసారి మేము నీచ రాజకీయాలు చేయము, లేదంటే రాజకీయాన్ని తప్పుకుంటాను అని చెప్పే ధైర్యం మీకుందా?